ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. నర్సీపట్నంలో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో 3.05 కోట్ల వ్యయంతో నిర్మించిన తడి పొడి వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఇక సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించగా స్థానికంగా కలెక్టర్ విజయకృష్ణ, స్పీకర్ సత్యమణి చింతకాయల పద్మావతి పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారమని పద్మావతి అన్నారు. ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా అందించి పరిశుభ్రతకు సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. రెండు విషయాలు నేను చెప్తాను. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ మనం 3rd గ్రేడ్ లో ఉన్నామంటే, మరి లాస్ట్ మార్చ్ లో మా పదవులు అయిపోయే టైంలో 1 నెల ముందు ఈ 1st గ్రేడ్ కి ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మన మున్సిపాలిటీ గ్రేడ్ 1 గా పరిగణించి నిన్న జీవో రావడం జరిగిందంటే, దీనికి తోడ్పడినటువంటి మన సీఎం గారు అవనివ్వండి, అయ్యన్న పాత్ర గారు అవనివ్వండి, ఇక్కడ కమిషనర్ గారు అవనివ్వండి, వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ఈ ప్రాసెసింగ్ ఈ మిషన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాంట్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మేము వచ్చినప్పటికీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. 28 వార్డులు ఉన్నాయి మన నర్సీపట్నానికి. 28 వార్డులు కూడా డంపింగ్ యార్డ్ లా తయారయ్యాయి మన 3.5 సంవత్సరాల్లో. అటువంటి డంపింగ్ యార్డ్ లో తయారవుతే మన అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం రావటం, వచ్చిన వెంటనే మన కమిషనర్ గారు సురేంద్ర గారు తీసుకురావడం కూడా జరిగింది. వెంటనే అయ్యన్న పాత్ర గారు మీటింగ్ పెట్టి ఈ 28 డంపింగ్ యార్డులు ఏం చేయాలని మన కలెక్టర్ గారితో పాటు ఆర్డీఓ గారితో కానీ మీటింగ్ పెట్టి మరి ఏంటి పొజిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. మనం అందరూ కంప్లీట్ చేసుకుంటామని చెప్పి ఎప్పుడైతే గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిందో, ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కువ అధిక శాతంలో తెచ్చుకొని మన మున్సిపాలిటీ డెవలప్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.